హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? చాలా సింపుల్ మెథడ్తో బ్లౌజ్ కటింగ్ అయితే ఈరోజు చూపిస్తాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూస్తేనే మీకు అర్థమవుతుంది. వీడియోని ఎక్కడైనా స్కిప్ చేసేసారనుకోండి మీకు అస్సలు అర్థం కాదండి. ఫస్ట్ మనం ఎప్పుడైనా సరే బ్లౌజ్ని కట్ చేయాలి అంటే ఫస్ట్ బ్యాక్ పార్ట్నే మనం కట్ చేసుకోవాలి. క్లాత్ని ఇలా డబల్ ఫోల్డ్ చేసుకున్న తర్వాత క్లాత్కి చివరి భాగాన ఎడ్జెస్ ఏమీ కూడా లేకుండా చక్కగా ఒక మార్కర్ తోటి మార్క్ చేసుకున్న తర్వాత కట్ చేయండి. అలాగే ఒక పావు ఇంచ్ ఉండేటట్టుగా మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు మనం బ్లౌజ్ కొలతలు బ్లౌజ్ కొలతలు ఎలా తీసుకోవాలి అనేది మన ఛానల్లో వీడియో ఉంది, చూడండి. అలాగే ఫస్ట్ బ్లౌజ్ పొడవు అయితే చూసుకుందాము. ఇక్కడ చూసారు కదా, మనకి బ్లౌజ్ పొడవు వచ్చేసరికి 14 ఇంచెస్ అయితే వచ్చాయండి, 14 ఇంచులు. ఈ 14 ఇంచులనే మనం డైరెక్ట్గా మార్క్ చేసేయాలా? కాదు. ఈ 14 ఇంచులకి ఒక హాఫ్ ఇంచ్ లేదా ఒక 1 ఇంచ్ యాడ్ చేసేసుకొని ఖర్చులతో సహా మనము యాడ్ చేసుకోవాలి. ఓకేనా? అంటే నేను ఇక్కడ వచ్చేసరికి 14.5 ఇంచులు అయితే మార్క్ చేసి పెడుతున్నాను. ఇలా ఈ చివరి ఎలా మార్క్ చేసుకున్నామో అలాగే ఆ చివరి కూడా అలానే మార్క్ చేసుకోవాలి. అలా చేయడం వల్ల మనకి క్రాస్ అంటే ఏమీ రాకుండా స్ట్రైట్గా గీత అనేది వస్తుంది. చూసారు కదా, మనకి 14.5 అయితే వచ్చేసింది. ఓకేనా? మీరు ఇంకా ఖర్చు కావాలి అంటే మరొక 1 ఇంచ్ యాడ్ చేసుకున్నా సరిపోతుంది. నార్మల్గా అయితే 14.5 ఉంటే సరిపోతుందండి. ఈ విధంగా ఫస్ట్ మనం చూడవలసింది ఇలా బ్లౌజ్ యొక్క పొడవు అండి. ఈ పొడవు కనుక మనం కరెక్ట్గా పెట్టుకోవాలి. మరీ చిన్నగా కాకుండా మరీ పెద్దగా కాకుండా మనకి కస్టమర్ ఇచ్చే బ్లౌజ్ ఉంటుంది కదా, ఆ బ్లౌజ్ యొక్క మెజర్మెంట్ తోటే కరెక్ట్గా పెట్టుకోవాలి. ఇక్కడ వచ్చి ఇది కస్టమర్ బ్లౌజ్ అండి. ఆవిడైతే ఈ యొక్క మనకి బ్లౌజ్ పొడవు వచ్చేసరికి ఒక 1 ఇంచ్ అయితే యాడ్ చేయమని చెప్పారు. నేనైతే ఇలా 1 ఇంచ్ యాడ్ చేసేసి ఇలా అయితే మార్క్ చేసేస్తున్నాను. నెక్స్ట్ మనకి ఇచ్చే బ్లౌజ్ ఉంటుంది కదా, ఆ బ్లౌజ్ యొక్క నడుము సైజ్ అయితే చూసుకోవాలండి. ఇక్కడ నేను నడుము సైజ్ అయితే మీరు డైరెక్ట్గా టేప్తోనైనా బ్లౌజ్ పైన పెట్టేసి కొలుచుకోవచ్చు. లేదు అంటే చూసారు కదా, ఈ విధంగా మీరు ఈ చివరి నుంచి ఈ చివరి వరకు ఇలా టేప్ను పట్టుకొని కొలుచుకోవచ్చు. చివరి భాగాన్ని వచ్చేసరికి మనకి ఏంటి అంటే ఊక్సులు పట్టి ఉంటుంది కదా, ఆ ఊక్సులు పట్టి నువ్వు విడిచిపెట్టేసిన తర్వాత కొలవండి. ఇక్కడ మనకి చూడండి, డైరెక్ట్గా మెజర్మెంట్ చూసుకున్నట్లయితే మనకి డైరెక్ట్గా అయితే 30 అయితే వచ్చిందండి. చూసారా, 30 ఇంచులు వచ్చింది. మనకి ఇది మొత్తం కూడా 4 భాగాలు, అంటే ఈ 30ని మనం 4 భాగాలు చేసుకోవాలి. అంటే ఈ టేపుని ఇలా మనం ఫోల్డ్ చేసుకోవాలి. 30ని ఇలా 4 భాగాలు ఫస్ట్ నేను డబుల్ ఫోల్డ్ చేశాను, 15 వచ్చింది కదా, ఈ 15ని మరొక డబుల్ ఫోల్డ్ చేసుకుంటే మనకి 4వ భాగం అయితే వచ్చేస్తుంది. చూడండి ఎంత వచ్చింది అంటే మనకి 7.5 వచ్చిందండి. ఇక్కడ అదే 7.5 తెచ్చేసి మనము ఇలా పెట్టుకోవాలి, మార్క్ చేసుకోవాలి. అలాగే ఒక 1 ఇంచ్ వచ్చేసరికి మనం వెనక డాట్స్ వేస్తాం కదా, ఆ డాట్స్ గురించి 1 ఇంచు, అలాగే 1.5 ఇంచ్ వచ్చేసరికి మనకి బ్లౌజ్ ఖర్చుల కోసం 1.5 ఇంచు లేదా 2 ఇంచెస్ అయినా యాడ్ చేసుకోవచ్చు, మీ ఇష్టం అది. నేనైతే ఇక్కడ 1.5 ఇంచెస్ యాడ్ చేశాను. నెక్స్ట్, ఇది చిన్న సైజు బ్లౌజా లేదా పెద్ద సైజు బ్లౌజ్ అనేది మనకి తెలిసి ఉండాలి. ఇది నడుము సైజు వచ్చి 30 ఇంచులు కాబట్టి ఇది చిన్న సైజు బ్లౌజు. ఇక్కడ నేను షోల్డర్ వచ్చేసరి 5.5 ఇంచులు అయితే యాడ్ చేస్తున్నాను. మనకి 5.5 ఇంచుల్లో మీరు ఆఫ్ చేసుకొని నెక్కి అలాగే షోల్డర్కి యూజ్ చేసుకోవచ్చు. లేదు అంటే 3 ఇంచెస్ షోల్డర్ పెట్టుకొని 2.5 ఇంచెస్ నెక్ పెట్టుకున్నా సరిపోతుంది. మనం ఇలా పెట్టుకున్న తర్వాత క్రిందకి ఒక లైన్ పెట్టేద్దాము, ఈ షోల్డర్ నుంచి క్రిందకి అన్నమాట, అంటే భుజం నుంచి కిందకి. ఇప్పుడు మనకి చంక డౌన్ ఉంటుంది కదా, ఇక్కడ ఏంటి అంటే నేను 6 ఇంచెస్ అయితే తీసుకుంటున్నానండి. ఎక్కడ కూడా మనకి మెజర్మెంట్ చూసుకోవచ్చు 6 ఇంచెస్ అని, లేదు అంటే మీరు డైరెక్ట్గా బ్లౌజ్ పెట్టేసైనా చూసుకోవచ్చు. చూసారు కదా, ఇలా 6 ఇంచెస్కి అయితే నేను పెట్టేసుకొని ఇదే 6 ఇంచెస్ మనకి ఈ చివర కూడా ఉండాలి. అలా అయితేనే మనకి లైన్ అనేది స్ట్రైట్గా వస్తుంది, క్రాస్ వెళ్లకుండా. చూసాం కదా, ఇలా మొత్తం కూడా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇప్పుడు చెస్ట్ లూజ్. చెస్ట్ లూజ్ వచ్చేసరికి నేను ముందుగానే చూసుకున్నానండి. మీరు ముందు వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది. మనకి చెస్ట్ లూజ్ వచ్చేసరికి అంటే ఫోల్డింగ్ మీద క్లాత్ ఉండేటప్పుడు 19.5 వచ్చింది. ఈ 19.5లో సగం యాడ్ చేసుకొని 1.5 ఇంచు ఖర్చులకి యాడ్ చేసుకొని ఇక్కడ మనం ఇలా క్రాస్గా ఒక లైన్ అనేది గీసుకోవాలి. ఇలా క్రాస్గా గీయడం వల్ల మనకి చెస్ట్ దగ్గర నుంచి నడుముకి ఫిట్టింగ్ అనేది బాగుంటుందండి. చూసారు కదా, ఇలా మొత్తం కూడా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇక్కడ మనం చంక రౌండ్ అనేది తీసుకోవాలి. ఇక్కడ చంక రౌండ్ వచ్చేసరికి నేను 1.5 ఇంచులు అయితే తీసుకుంటున్నాను. ఇక్కడ 3 ఇంచెస్కి ఇలా మార్క్ చేసుకొని చంక రౌండ్ని చక్కగా మీరు చంక రౌండ్ స్కేల్ ఉంటే రౌండ్ స్కేల్తో తీసుకోవచ్చు. నాకు ఇంకా బాగా అలవాటు అయిపోయింది అనేసి ఇంకా ఈ విధంగా నేను చేయితోటే తీసేస్తున్నానండి, స్కేల్ ఏమీ యూజ్ చేయడం లేదు. ఇలా చంక రౌండ్ మొత్తం తీసుకున్న తర్వాత మనం నెక్ తీసుకోవాలి, డీప్ నెక్. వెనక నెక్, బ్యాక్ సైడ్ నెక్ అనేది ఇక్కడ చూసారా, ఇది వచ్చేసరికి నడుము అనమాట. ఇక్కడ ఎంత ఉంది? 4 ఉంది. ఈ 4కి మరొక పావు ఇంచ్ యాడ్ చేసుకుని మీరు 4.5. ఇలా పెట్టుకున్నారనుకోండి సరిపోతుంది. ఇక్కడ కూడా ఒక గీత అయితే గీసేయండి, ఒక లైన్ పెట్టుకున్న తర్వాత ఇప్పుడు నెక్ను మనము చూసుకోవాలి. ఇప్పుడు వెనక నెక్ ఎంత ఉంది? అంటే 9 ఇంచెస్ ఉందా లేదా 10 ఇంచెస్ ఉందా? ఇలా డీప్ నెక్ ఉంది అంటే మాత్రము
మీరు ఇక్కడ మరొక ½ ఇంచ్ పెట్టేసుకొని ఇలా మనం క్రాస్గా మీకు ఇక్కడ ఏ నెక్ కావాలి అంటే మోడల్ ఏమైనా నెక్ కావాలి అంటే తీసుకోవచ్చు. లేదు అంటే ఇక్కడ మనకి కస్టమర్ వచ్చేసరికి మనకి రౌండ్ నెక్ అయితే పెట్టిమన్నారండి. సో అందుకోసం నేనైతే ఇలా రౌండ్ మార్క్ అయితే చేసేస్తున్నాను. చక్కగా దీన్ని ఇప్పుడు మనం కట్ చేసుకోవచ్చు. నెక్ దగ్గర కట్ చేయకుండా మీరు ఆ నెక్ పార్ట్ను విడిచిపెట్టేసి షోల్డర్ దగ్గర నుంచి కూడా ఈ మొత్తాన్ని కూడా కట్ చేసుకోవాలి. ఇలా మొత్తం అయిపోయిన తర్వాత మార్కింగ్ అంతా అయిపోయిన తర్వాత మీరు డైరెక్ట్గా కట్ చేసేసారనుకోండి మనకి ఎక్కడో మిస్టేక్ వచ్చేస్తూ ఉంటాయి. బట్ అలా కాకుండా నేనైతే చెప్పిన మెజర్మెంట్తో కనుక మీరు కట్ చేస్తే ఒక్క మిస్టేక్ కూడా వచ్చే ఛాన్సే ఉండదండి. ఇంకొకసారి మీకు డౌట్ ఉంటుంది కాబట్టి నేను ఇక్కడ కొలతా బ్లౌజ్తో కూడా మీకు నేను చూపిస్తున్నాను. ఇక్కడ చూసారు కదా కొలతా బ్లౌజ్కి ఎంత మనకి ఒక 1 ఇంచ్ ఖర్చులు కుంచాము, 1 ఇంచ్ వచ్చి డాట్స్ కుంచాము, మరొక 1.5 ఇంచెస్ వచ్చి ఖర్చులు కుంచాము. సో కరెక్ట్గా సరిపోయింది. ఇప్పుడు చక్కగా మీరు ఈ నెక్ విడిచిపెట్టేసి షోల్డర్ పై నుంచి కూడా మనము ఇలా కట్ చేసుకొని వచ్చేద్దాము. సో మనకి బ్యాక్ పార్ట్ అయితే రెడీ అయిపోయిందండి. బ్యాక్ పార్ట్ అనేది చాలా సింపుల్ అండి. మీరు నా వీడియోస్ కనుక మీరు ఫస్ట్ నుంచి ఫాలో అయ్యి ఇలా బ్లౌజ్ కటింగ్ స్టిచ్చింగ్ కనుక నేర్చుకుంటే మీకు స్టిచ్చింగ్ చాలా సింపుల్గా చాలా ఈజీ మెథడ్లో అయితే వచ్చేస్తుంది. సో చూసారు కదా ఇలా చాలా అంటే చాలా సింపుల్ అండి. మీరు యూట్యూబ్లో ఎన్నెన్నో వీడియోస్ చూసేసి ఒకలా చెప్పారు, ఒకరు 1.5 ఇంచెస్ పెట్టారు, లేదా ఒకరు 1 ఇంచ్ పెట్టారు. ఇలా ఏమీ కన్ఫ్యూజ్ లేకుండా ఇలా మనము బ్యాక్ పార్ట్ని సింపుల్గా కట్ చేసుకోవచ్చు. ఈ బ్యాక్ పార్ట్ని బేస్ చేసుకుంటూ మనము ఫ్రంట్ పార్ట్ తీసుకోవాలి. అలాగే మనకి ఏంటి అంటే ఇంకా లైనింగ్ క్లాత్ కూడా కట్ చేసుకోవాలి. నేను ఆల్రెడీ ముందుగానే లైనింగ్ క్లాత్ కట్ చేసి పెట్టేశానండి. వీడియో అయితే షూట్ చేయలేదు, బట్ మీకు అర్థం అవడం కోసం ఇలా ఒరిజినల్ క్లాత్ పైన నేను కట్ చేసి చూపిస్తున్నాను. సో ఇప్పుడు మనం ఫ్రంట్ పార్ట్ మనం చూసుకోవాలి. ఫ్రంట్ పార్ట్ చూసుకునేటప్పుడు కూడా ఇది క్రాస్ కటింగా లేదా స్ట్రైట్ కటింగ్గా చూసుకోవాలి. హ్యాండ్స్ ఆల్రెడీ కట్ చేసి పెట్టేశాను. ఇక్కడ కస్టమర్ వచ్చేసరికి బుట్ట హ్యాండ్స్ ఉంటాయి కదండి. సో ఆ బుట్ట అయితే పెట్టమన్నారు. ఆ బుట్ట హ్యాండ్స్ ఎలా కట్ చేసుకోవాలనేది కూడా చాలా సింపుల్ మెథడ్తో నేను వీడియో అప్లోడ్ చేస్తాను. సో తప్పకుండా చూడండి. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ని యాక్టివేట్ చేస్తే నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్లా వస్తుంది. అందరికంటే ముందుగా మీరే చూస్తారు. ఇక్కడ చూసారు కదా ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకునేటప్పుడు ఇది వచ్చి క్రాస్ కటింగ్ అండి. మనము ఈ బ్యాక్ పార్ట్లో నుంచి ఒక 2 ఇంచెస్ అనేది లెస్ దెన్ చేసేయాలి. లెస్ దెన్ అనగానే ఇక్కడ పిన్స్ ఉంటాయి మనకి, ఇలా చిన్న అల్లి పిన్స్లా ఉంటాయి. ఆ పిన్స్ని మనం తీసుకొని ఇటొక పిన్ను అటొక పిన్ను పెట్టుకొని చక్కగా మనం అంటే 2 ఇంచెస్ వరకు కూడా మనము ఇలా లెస్ చేసేయాలన్నమాట. అప్పుడు మనకి ఫ్రంట్ పార్ట్ అనేది బాగా వస్తుంది. ఇలా మనం చేసుకున్న తర్వాత ఇది క్రాస్ కటింగ్ కాబట్టి ఈ పీస్ని మనం క్రాస్గా పెట్టుకోవాలి. ఈ బ్యాక్ పార్ట్ని ఇలా క్రాస్గా పెట్టుకున్న తర్వాత మీరు మార్కింగ్ కనుక చేసుకుంటే మీకు క్రాస్ కటింగ్ వచ్చేస్తుంది. చాలా సింపుల్గా వచ్చేస్తుంది. ఇక్కడ మీరు బాగా అడ్జస్ట్ చేసుకోవాలి. కింద క్లాత్ సరిపోయిందా లేదా, కింద క్లాత్ అసలు ఉందా, కట్ అయ్యిందా అనేది చూసుకొని ఇలా మీరు చూసుకున్న తర్వాత మనకు బ్యాక్ పార్ట్ ఎలా ఉందో సేమ్ యాజ్ టీజ్గా అదేవిధంగా మార్కర్ తీసుకొని చక్కగా ఇలా మార్కర్ తోటి మొత్తం కూడా ఇలాగా రౌండ్ చేసేయాలండి. సో మనకి ఈ బ్యాక్ పార్ట్ ఎలా అయితే ఉందో సేమ్ అలానే, కానీ ఈ ఫ్రంట్ నెక్ ఉంటుంది కదా, సో ఈ నెక్కి మాత్రం ఇలా స్ట్రైట్గా ఒక లైన్ పెట్టేసి వదిలేయండి. ఇప్పుడు మనం చూడవలసింది ఏంటి అంటే నెక్ అలాగే చంక రౌండు, నెక్ రౌండు అంటే నెక్ డీపు ఇవన్నీ కూడా మనం ఇక్కడ చూసుకోవాలి. ఇక్కడ చూసారు కదా ఇక్కడైతే మాత్రము 6 ఇంచెస్ అయితే ఆ కొలత బ్లౌజ్లో ఉందండి నెక్ అనేది. ఈ నెక్ని అయితే నేను రౌండ్ చేసేస్తున్నాను. నెక్స్ట్ ఇక్కడ చూడండి చంక రౌండ్ వచ్చేసరికి మనం ఇక్కడ ఒక ½ ఇంచ్ లోపలికి పెట్టుకోవాలి. బయటికి కాదండి, లోపలికి పెట్టుకుంటే మనకి చంక రౌండ్ అయితే వచ్చేస్తుంది. ఫ్రంట్ పార్ట్ ఇంకా మనం లోతు కూడా వచ్చేస్తుంది అన్నమాట. ఈ లోతును మనం ఇలా ½ ఇంచ్ పెట్టుకొని తీసుకుంటే ఈజీగా వచ్చేస్తుంది. చూసారా ఇలా మీరు మనం ఖర్చుల గురించి పెట్టుకున్నది కూడా మార్క్ చేసి పక్కన పెట్టేశారనుకోండి, మీరు స్టిచ్ చేసుకునేటప్పుడు ఖర్చుల గురించి ఇది అని మీరు ఇంకా కన్ఫ్యూజ్ లేకుండా ఉంటుంది. చక్కగా ఇప్పుడు ఈ మార్కర్ తోటి చూసారు కదా ఈ విధంగా ఒక ½ ఇంచ్కి మనం ఎక్కడితో ఎండ్ అయిపోవాలన్నమాట. మనం ఖర్చులు పెట్టాం కదా అంతవరకు వెళ్ళకుండా చక్కగా ఎక్కడితో ఎండ్ అయిపోవాలంటే ఫిట్టింగ్ మనకు బాగుంటుంది. నెక్స్ట్ ఇక్కడ నెక్ అండి, చూసారు కదా ఈ నెక్ వచ్చేసరికి మనకి ఎంత ఉందనేది చూసుకోవాలి. ఇక్కడ కరెక్ట్గా వచ్చేసరికి 6 ఉంది. ఇదే 6ని ఇక్కడ పెట్టేసి అలాగే స్ట్రైట్గా ఒక లైన్ పెట్టేసి ఒక ½ ఇంచ్ లేదా అంటే ఒక 3/4 ఇంచ్కి రౌండ్ చేసుకోవాలి. మనకి నెక్ అయితే రెడీ అయిపోతుంది. ఇప్పుడు మనకి ఏంటి అంటే పొడవు. సో ఫ్రంట్ పార్ట్ యొక్క పొడవుని మీరు టేప్ తోటైనా చూసుకోవచ్చు, లేదు అంటే మీరు కొలతా బ్లౌజ్ని తీసుకొని డైరెక్ట్గా కొలతా బ్లౌజ్ని ఆ యొక్క ఫ్రంట్ పార్ట్ పైన పెట్టేసైనా చూసుకోవచ్చు.
మనం ఫ్రంట్ పార్ట్ నెక్ని ఇలా మార్క్ చేసుకునేటప్పుడు రౌండ్ తీసేటప్పుడు కొంచెం లోపలికి రౌండ్ చేశారనుకోండి మనకి ఫిట్టింగ్ చాలా అంటే చాలా బాగుంటుంది. సో ఒకసారి ట్రై చేసి చూడండి. ఇక్కడ చూసారు కదా, ఇక్కడ బ్లౌజ్ యొక్క పొడవు వచ్చేసరికి నేను ఇప్పుడు మీరు బ్యాక్ పార్ట్లో నుంచి ఒక 1 ఇంచ్ యాడ్ అంటే 1 ఇంచ్ లెస్ దెన్ చేసేసుకునైనా తీసుకోవచ్చు, లేదు అంటే ఇలా మీరు కొలత బ్లౌజ్తో చూసుకునైనా తీసుకోవచ్చు. ఇక్కడైతే మాత్రం ఒక 12.5 అయితే నేను పెడుతున్నానండి. 12.5 పెడితే సరిపోతుంది. చాలామంది ఫ్రంట్ పార్ట్ చేసేటప్పుడు కట్ చేసేటప్పుడు ఏంటి అంటే ఎక్కువగా మిస్టేక్ చేసేది ఎక్కడో తెలుసా అండి, ఈ డాట్స్ పెడుతూ ఉంటారు. ఈ డాట్స్ పెట్టేటప్పుడు కూడా కన్ఫ్యూజ్ అయిపోతూ ఉంటారు. డాట్స్ పెట్టేటప్పుడు మనం రాంగ్గా పెట్టామనుకోండి, మనకు అప్పుడు కప్ సైజ్ అనేది చిన్నదైపోవడం పెద్దదైపోవడం, సో ఫిట్టింగ్ అనేది బాగోకపోవడం, భుజాలు జారిపోవడం లాంటివి జరుగుతూ ఉంటాయి. సో డాట్స్ కూడా మనము నీట్గా పెట్టుకోవాలి. అయితే ఈ డాట్స్ ఎలా మనం పెట్టాలి అనేది నేను నెక్స్ట్ వీడియోలో చాలా క్లియర్గా చెప్తాను. అంటే చిన్న సైజ్ బ్లౌజ్కి, మీడియం సైజ్ బ్లౌజ్కి, లాంగ్ సైజ్ బ్లౌజ్కి ఫ్రంట్ పార్ట్లో డాట్స్ ఎలా మార్క్ చేసుకోవాలనేది నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను. కటింగ్ వీడియోలో చూడండి, మీకు చాలా క్లియర్గా అర్థమయ్యేలా చెప్తాను. సో ఫైనల్ అయితే రెడీ అయిపోయింది. ఫ్రంట్ పార్ట్, బ్యాక్ పార్ట్, హ్యాండ్స్ వచ్చేసరికి నేను రాసి బుట్ట హ్యాండ్స్ కట్ చేసేసాను. ఇవన్నీ కూడా నేను మీకు కటింగ్ వీడియోలో చూపిస్తాను. చూడండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.